ఎస్పీ న్యూస్ కి స్వాగతం. చిట్టి బాబాజీ ఆశ్రమంలో ఏనుగు మృతిపై అభిరామ్ సంతాపం. తూర్పు గోదావరి సీతానగరం శనివారం సీతానగరం మండలం రాపాక పంచాయతీ శ్రీరామనగరం చిట్టి బాబాజీ ఆశ్రమంలో ఏనుగు మృతి చెందినట్లు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ సద్గురు చిట్టి బాబాజీ ఆశ్రమానికి చేరుకుని ఏనుగు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఏనుగు మృతి పట్ల వివిధ శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ ప్రతినిధి జగ్గుబాబును కలిసి సానుభూతి తెలిపారు. ప్రజలందరికీ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. మన ఆధ్యాత్మికమైన చిట్టి గారి ఆశ్రమంలో మండల ప్రజలందరితో ఒక కుటుంబంలాగా మా గజరాజు లీలా ఈరోజు మరణించడం విన్నాం. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బాబా గారు అందరం కూడా చాలా దుఃఖాన్ని గురయ్యారు. ఇంకా అధికారులు కూడా చూసుకుని కార్యక్రమం నిర్వహించడానికి రావడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు చాలా బాధ వ్యక్తం చేస్తూ మా మనసులో నుంచి చెరగలేని ముద్ర వేసుకోవడం జరిగింది. పిల్లలతో అనుబంధం ప్రజలందరికీ కూడా మేము చాలా ఈరోజు బాధపడడం జరుగుతుంది. కానీ ఇప్పుడే సార్ చెప్పినట్టు అవును మా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మా మనసులో వెళ్ళిపోయినా ఖచ్చితంగా దాని గురించి మంచి కార్యక్రమం చేపడతాము. చెప్పారు 4-5 చేయాలి. ఆ పర్మిషన్ తీసుకుంటే కూర్చోండి. ఇది 2009 ఆగస్టు 10వ తారీఖున అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ కండు గారు ఇచ్చారు బాబు. ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 సంవత్సరాలు 6 మాసాలు బేబీతోటి వచ్చిందనమాట. అనుకోకుండా రాత్రి ఇలాంటి కార్యక్రమం జరగటం వల్ల మేము కొంచెం దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఇదంతా కొంచెం క్లియర్ అయ్యే వరకు చూసుకుంటాం. చాలా బాగుండేది. 19 సంవత్సరాలు 6 మాసాలు 3 సంవత్సరాలు 6 మాసాల తర్వాత ఇక్కడికి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ దోర్జీ కండు గారు బాబు. ఆయన తర్వాత కాలం చేశారు ఫ్లైట్ యాక్సిడెంట్లో. దోర్జీ కండు గారు ఇచ్చారు, స్వయంగా ఇచ్చింది అనమాట. మెయింటెనెన్స్ అంతా ఆశ్రమే చూసుకునేది బాబు. మొత్తం ఓన్లీ ఆయన డోనర్ ఒక్కటే. ఈ ఆశ్రమ కార్యక్రమాల నిమిత్తం ఆయన ఇచ్చారు బాబు. నిత్య కార్యక్రమాల నిమిత్తం ఇచ్చారు బాబు. నిత్యాన్నదాన కార్యక్రమం బాబు. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చి నిత్యాన్నదాన కార్యక్రమం. లేదు. నా పేరు బాబు, జగ్గుబాబు.